హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మునగాకు వేపుడు అండి. మునగాకు అండ్ పెసరపప్పు కాంబినేషన్తో వేపుడు ఎలా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మునగాకు అయితే కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో తీసుకునేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ అట్లా యాడ్ చేసుకోవాలి. మునగాకు అంతా వాటర్లో మనం ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునేసి ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉడకబెట్టుకునేసాక ఇప్పుడు స్టైనర్ తీసుకునేసి దీన్ని వడకట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వడకట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అండ్ కొంచెం వెల్లుల్లి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకునేసి మనం అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తిరగమాతలో కూడా కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. తాలింపులోకి వెల్లుల్లి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ యాడ్ చేసి ఇవి కొంచెం లైట్గా ఒక 70% కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కొంచెం వేగనివ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, తాలింపులోకి కదండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ బాగోదు. పక్కన వచ్చేసి పెసరపప్పు నానబెట్టుకున్నానండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అయితే నానితే సరిపోతుంది పెసరపప్పు. ఈ విధంగా వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను పెసరపప్పు అయితే. పెసరపప్పు వేసుకోవడం వల్ల తాలింపు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మునగాకు యాడ్ చేసుకున్నాను. మునగాకులో వాటర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం జ్యూసీనెస్ అనేది ఉంటుందండి. సో అదంతా పోవాలంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు కూడా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా నేను ఒక స్మాల్ కప్ తీసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకునేసి కొంచెం ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మునగాకు అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అవన్నీ చెక్ చేసుకున్నాక లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల ఆ మునగాకులో ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుందండి. ఎక్కువ చేదేమి ఉండదు, బట్ షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పౌడరు అండ్ ఎండుమిర్చి, కొబ్బరి పౌడర్ మిక్సీకి వేసి పెట్టుకునింది యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అండ్ మనం చపాతీస్లో కూడా తినొచ్చు. ట్రై చేయండి నచ్చితే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.